orang karakter bagus sih main aku cuma kan tuamu tira kel tira udah kita hai ini apa orang warga mana nih ini koni yang mana dah ada babu warga mana dah ini main orang tuh malah kotor babu warga mana nih babu ini warga mana nih warga mana lah macam perempuan terlalu kuat ini babu buca udah kita hai perlu siapa turjana nih turjana babu turjana పూజ మరి చేయలేదు ఏట్రా చేయలేదండి బాబు తెలీదా పూజ ఉన్నదండి ఏట్రా ఉన్నదండి బాబు ఉందా పూజ చేద్దాం కంగారు ఎక్కువ బాగా పూజ మంచి దేవుడు ఈ లోకంలో ప్రజలందరికీ అనేక రంగులు చేసి ఉదాహరణకు మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చేసి అందరూ నాకు పండుగ వచ్చి అందరూ నాకు పండుగ వచ్చి ఆ చుట్టూ మాట అరగంటకు చెత్త గొడవలు పట్టేవాడు బాగానే చేస్తున్నారు కానీ మౌత్ దగ్గర పెట్టుకోండి బాగానే చేస్తున్నారు ఎంత పూజ చేసి నుంచి ఎవరు రాలేదురా ఇది పెద్ద హాస్పిటల్ పెద్ద చావు దగ్గర పడినా పెంకావస్తాడు హాస్పిటల్ ఏడు వస్తాను అనుకున్నాం ఏం లేదండి గురించి కోరుతున్నాండి మీ హాస్పిటల్ గురించి ఏది నీ అమ్మాయిలారా గట్టి తగిలేస్తాను చూసిరా చూసొస్తాను వచ్చేదండి బాబు వచ్చేస్తున్నారు ఇప్పుడు పేషెంట్లు వస్తున్నారండి ఇప్పుడు పేషెంట్లు వస్తున్నారండి బాబు ముగ్గురు పేషెంట్లు వస్తున్నారా మొన్న ఆపరేషన్ చేసి 300 బాబు నేను భర్త పుట్టేట పోడేటాడు తెలుసుకుంటాం కంగారు ఎక్కువ తెలియదు ఏమైందండి అబ్బాయికి కొడుకు నొప్పండి బాబు కొడుకు నొప్పి నొడి నొప్పి వస్తుందా బాగా మరి దానికి ఎందుకు నాకు వినపడుతుంది అదే బాబు చాలు చాలే పడుకోమను అక్కడ పడుకోబెట్టినా చచ్చిపోతున్నాడు కూడా వేస్తాను నేను ఎలాగరా చేరాలి రాత్రి కూడా రాత్రి కూడతానండి అబ్బాయి కోడుగుడ్డండి కోడుగుడ్డండి ఇది కుక్కగుడ్డేనా బాబు కోడుగుడ్డండి బాబు ఇది గాడి కొడుతున్నాడా కోడు బాబు చెప్పలు పోతారా బాబు కోడుగుడ్డండి ఏంట్రా కోడుగుడ్డండి బాబు కోడుగుడ్డన్నాడా బాబు ఏమైనా అనుకుంటున్నారు గట్టి కూడా చచ్చిపోతాడు అయ్యి బాబోయ్ ఓరు బాబు అయ్యి బాబోయ్ ఊరి గీత ఆఫీసులో కోరుకుంటుకోరా పిల్లఏంది పిల్ల అయితే ఎవరు పడింది ఆపరేషన్ చేసి బయట తీయాలి కమ్మడి పడినా ఇప్పుడు మాత్రం ఇలాంటి ఏం పడతాయి కోరుకుంటాక పిల్ల అయిపోయింది మరి ఆపరేషన్ చేయాలన్నారు చేయమంటారా చేసేయమన్నారా ఏంట్రా చేసేయమన్నారండి బాబు ఏమన్నారా అయితే తుప్పు పట్టింది వచ్చినా పూర్వం 300 ఖర్చులు పురుగులు తప్పలు వచ్చాయి కాదండి బాబు 49 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 49 మంది చెప్పేది బాగుంది చెప్తే ఆలోచించి ఏంటని అన్నారు కదా మీ పక్కన అంగళారండి అంగళారికనే చంపితే ఇప్పుడు ఆడికి ఏం తెలిసి నిర్మాణం పక్కనే అయిపోయి నొప్పి ఇప్పుడు పక్క ఉండేట్టుకుంటాను అయిపోయి
అయ్యి బాబు ఒరే పడకరే అయిపో మన పెట్టకరా బాబు కంగారండి ఒరే కేసా అదే బయట కొడుకుంటే అంతేనా అది బాబు ఇది బాగా మాట్లాడు ట్రాక్టర్ అంటే బయట కూర్చోబెట్టి నన్ను కూడా ఇది అలా మాయరోగం లేదు మాయరోగం వస్తుంది ఈ బాధలు చెప్పు కడుపు నొప్పండి ఒకటి ఈ బాధలు చెప్పి పొద్దుటల్లి ఏంటి బాబు ఏమైంది మనోడికి అరే రాము ఈ పక్కండి నీకు తగ్గలేదా ఓకే ఏసు రోజు ప్రార్థన చేద్దాం ఏసయ్యా నేను స్వస్థపరిచేవాడు బాగా నువ్వు అట్లాగరా ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు కనుక దేవుని ఎంతో విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు నేను స్వస్థపరుస్తాడు బాబు నాతో చెప్పండి ఏసయ్యా గొప్ప దేవుడు అని నేను నమ్ముచి ఉన్నాను నీ మాట సెలవివ్వగా పుట్టువారు నడిచారని పుట్టువారు చూచారని మోగువారు మాట్లాడారని తలపోటు వచ్చిన వాళ్ళు స్వస్థత పొంది ఉన్నారని నమ్ముచున్నాను అలాగే నన్ను కూడా స్వస్థపరుస్తావని నమ్ముచున్నాను బాబు యేసయ్య నేను స్వస్థపరుస్తాడు మరి దేవుడు నేను స్వస్థపరచు యెహోవా నేనని సెలవిచ్చాడైనా కనుక యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మనం చూస్తున్నాం ఎంతో మందికి డబ్బు ఉంది కానీ డాక్టర్లు ఉన్నారు అయితే డబ్బు వల్ల రోగాలు ఏం పోవడం లేదు దేవుడు అంటాడు నిర్గమకాండం 15:26 వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందంట స్వస్థత కలుగుతుందంట ఎన్ని దెబ్బలు తిన్నాడైనా కలవలసిలో ఎన్ని తిన్నాడైనా ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు తిన్నాడు అంటే 39 సైంటిఫిక్ గా మనం చూసినట్లయితే సైన్స్ చెప్తుంది మానవుడికి వచ్చే రోగాలు 39 అంట మెయిన్ 39 నుంచి 39 లక్షల వేల రకాల